Hello dear customers, welcome our YouTube ఛానల్ mkmobiletech. ఈరోజు మన వీడియో తీసుకొచ్చాం మైక్రోస్కోప్ సంబంధించి. మైక్రోస్కోప్ మెకానికల్ ఉంది, 3D మైక్రోస్కోప్. దీనికి ఎలా బిగియాలి, మైక్రోస్కోప్ని ఎలా ఫిట్ చేయాలి, ప్లస్ దాంతోపాటు ఏమేమి ఐటమ్ వస్తాయి మీకు ఈ వీడియోలో మొత్తం మీకు పూర్తిగా చూపిస్తాం. మీరు వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా. ఇప్పుడు ఇది మైక్రోస్కోప్ ఉంది, స్టీల్ బాక్స్ ఉంది, నేను ఓపెన్ చేసి మీకు మొత్తం పూర్తిగా చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు దానిలో చూడండి, ఫస్ట్ పక్కన ఉంటే సైడ్లో ఈ లైట్ ఉంటుంది, ఎల్ఈడి లైట్ వస్తుంది దాంతోపాటు, ఓకే. ఈ ఎల్ఈడి లైట్స్ని సైడ్లో పెట్టేసాం. దాంతోపాటు ఈ ఎల్ఈడి లైట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఓపెన్ చేస్తాం. ఇది మైక్రోస్కోప్ మెకానికల్ ఉంది, ప్లస్ 3D మైక్రోస్కోప్ బిగ్ బేస్తో ఉంటుంది. బిగ్ బేస్తో ఎలా పిగాలి, ఎలా ఫిట్ చేయాలి, దానికి సంబంధించి మొత్తం మీకు చూపిస్తాం. ఫస్ట్ ఈ వీడియోలో నేను ఓపెన్ చేసి మొత్తం ఒకటి ఐటమ్ ఎక్కడ పెడతాము, ప్లస్ దాంతోపాటు ఏంటి ఐటమ్ వస్తే, ఏం ఐటమ్ వస్తే అది మీకు మొత్తం పూర్తిగా ముందు తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ తెలుసుకోవాలి, ఖచ్చితంగా మీకు తెలుసుకోవాలి ఏమేమి ఐటమ్ దాంతోపాటు వస్తాయి. ఎందుకంటే మీరు మైక్రోస్కోప్ ఇప్పుడు పర్చేజ్ చేస్తే ఇప్పుడు మీరు చూసుకుంటారు, ఇప్పుడు ఒక ఐటమ్ మిస్ అయిపోతుంది, మీకు తెలియదు. తర్వాత దీనికి అవసరం పడితే ఇప్పుడు మీకు తెలుస్తుంది ఆ ఐటమ్ దాంతోపాటు రాలేదు. ఎందుకంటే మీకు ముందు నుంచి తెలుసుకోవాలి దాంతోపాటు ఏమేమి ఐటమ్ వస్తే. ఇది ఖచ్చితంగా మీరు ఎక్కడ పర్చేజ్ చేస్తే ఇస్తారు ఖచ్చితంగా. మన దగ్గర అయితే మొత్తం ఐటమ్ 3Dతో పాటు మొత్తం 3D. ఇప్పుడు నేను ఓన్లీ 3D మైక్రోస్కోప్ సంబంధించి మాట్లాడతాను. ఈ 3D మైక్రోస్కోప్ ఏం ఐటమ్ పాటు వస్తే దాంట్లో మీకు మొత్తం ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాం. ప్లస్ ఫిట్ కూడా ఎలా చేయాలి, అది బిగియాలి అలా, అది కూడా మీకు చూపిస్తున్న వీడియోలో. మీరు లాస్ట్ వీడియో చూడండి, పూర్తిగా చూడండి, ఓకే. ఇప్పుడు చూడండి గైస్, మొత్తం సీల్ బాక్స్ ఓపెన్ చేస్తాం. దాంతో పాటు ఇది మాన్యువల్ బుక్ వస్తే ఇది ఎవరు మన దానిలో యూజ్ చేయరు, అసలు మనకి అర్థం కావాలి. 90% ఎవరు యూజ్ చేయరు, ఓన్లీ మన వాడకం కోసం ఉంటాయి. ఇప్పుడు దాంట్లో రాసి ఉంటాయి యూపీ అప్ అని రాసి ఉంటే మన ఎలా అప్ ఉండాలి, ఓకే. ఇది ఓపెన్ చేసాం, సీల్ బ్యాక్ బాక్స్ని నేను ఓపెన్ చేసాం. ఇప్పుడు దాంతో పాటు ఒకటి ఐటమ్ మీకు చూపిస్తాం, దాంతో పాటు ఏమేమి ఐటమ్ ఉంది, ఓకే. చూడండి, ఫస్ట్ సిటీవీ లెన్స్ ఉంది. దాంతో పాటు సిటీవీ లెన్స్ మనకి ఎంత అవసరం ఉంది. ఇప్పుడు మన కెమెరా సిటీవీ కెమెరా పెడితే ఇప్పుడు అవసరం పడితే ఇదే ఒకవేళ మనం మర్చిపోతాం, మన ఇప్పుడు పర్చేజ్ చేస్తే ఇప్పుడు మర్చిపోతాం, అది ఇస్తారు లేదు. సో వాడు ఎవరు ఇది సైడ్లో పెట్టేస్తారు, చాలా కాస్ట్లీ ఉంటాయి. 1000 రూపాయలు 1500 దీనికి కాస్ట్ ఉంటే విడిగా మీరు తీసుకుంటే. దానికోసం మీరు పూర్తిగా చూడండి, ఇది సిటీవీ లెన్స్. ఈ 3D మైక్రోస్కోప్తో పాటు సిటీవీ లెన్స్ 0.5x వస్తుంది, ఓకే. ఇది కూడా సైడ్లో వేస్తాం. దానిలో ఒకటి ఫిట్ చేస్తానికి ఈ స్క్రూ వస్తాయి. ఇంకా దాంతోపాటు ఈ 2 ఐ లైన్స్ వస్తుంది, అడ్జస్ట్మెంట్ కూడా దానిలోనే వస్తుంది. 10x22 ఐ లైన్స్ 3D మైక్రోస్కోప్లో 10x22 వస్తుంది దానిలో ఐ లైన్స్, ఓకే. ఇది 2 వస్తుంది. ఇంకా దాంతోపాటు 2 ఐ రబ్బర్స్ వస్తాయి పక్కన. ఈ లెన్స్తో పాటు పెట్టుకోవడం శుద్ధంగా ఈ ఐ రబ్బర్స్ 2 సెట్ వస్తాయి, ఒక సెట్ రాదు, 2 సెట్ వస్తాయి దాంతోపాటు, ఓకే. ఇది కూడా నేను ఇక్కడ పెట్టిస్తాను. త్రీ మైక్రోస్కోప్తో పాటు లెన్స్ 0.5x లెన్స్ ఆయన ఇస్తారు, దాంతో పాటు వస్తుంది. అది కూడా WD165 ఒరిజినల్ లెన్స్ దాంతో పాటు వస్తుంది. మీరు ఎప్పుడు పర్చేస్ చేసి ఇప్పుడు దాంట్లో ఉంది ఐటమ్ ఒరిజినల్ ఉంది లేదు చూడండి, WD165 ఒరిజినల్ లెన్స్ ఉంటుంది, 0.5x లెన్స్. ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మనకి, డస్ట్ ఫ్రీ లెన్స్. కింద మైక్రోస్కోప్ పెట్టేటప్పుడు డస్ట్ ఫ్రీ లెన్స్ 100% పెట్టుకోవాలి. లేకుంటే మైక్రోస్కోప్ తొందరగా పాడిపోతున్నాయి. ఇప్పుడు ఈ మన బ్లోవర్తో కానీ సోల్డరింగ్ ఐరన్తో మన ఈ వర్క్ చేస్తాం, ఇప్పుడు లోపల ఏం డస్ట్ లేకుండా ఉంటుంది. ఇది మైక్రోస్కోప్తో పాటు డస్ట్ ఫ్రీ లెన్స్ 100% బిగియాలి.
దానిపైన ఇది హెడ్, ప్లస్ ఈ టైప్ స్టాండ్ వస్తుంది. ఈ టైప్ స్టాండ్ వస్తుంది. ప్రొటెక్షన్ కవర్ పైన వస్తుంది. మనం ఇప్పుడు పక్కన పెట్టామంటే దాంట్లో పైన ఇది చాలా బాగానే ఉంటుంది. దానిపైన వేసి ముందు జాగ్రత్త పక్కన సైడ్లో పెట్టుకోవచ్చు. డస్ట్ మైక్రోస్ వాడకుండా దానికోసం అది పైన కవర్ వస్తుంది. ఇప్పుడు దాంతో పాటు ఐటమ్ అంతే వచ్చింది. ఈ బాక్స్లో ఐటమ్ అంతే వచ్చింది. ఇంకా విడిగా దీనికి బిగ్ బేస్ వస్తుంది. స్టాండ్ బిగ్ బేస్ స్టాండ్ వస్తుంది. ఇది విడిగా వస్తుంది. ఈ బాక్స్లో పాటు రాదు. అదిగోండి V56 ఒరిజినల్ మ్యాట్ దాంతో పాటు వస్తుంది. మైక్రోస్కోప్తో పాటు ఇది ఒరిజినల్ మ్యాట్ మీకు చూపిస్తాం. ఒరిజినల్ బిగ్ బేస్ చూపిస్తాం. ఓకేనా? ముందు నేను సైడ్లో పెట్టిస్తాం. ఇప్పుడు చూడండి గైస్, ఈ టైప్ బిగ్ బేస్ వస్తుంది. దాంట్లో చాలా హెవీగా ఉంటాయి, ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మొత్తం దాంట్లో మ్యాగ్నెట్ కూడా వస్తుంది. ఎవరు మీరు తీసుకునేటప్పుడు జాగ్రత్త చూసి తీసుకోండి. ఎట్లా అంటే సేమ్ క్వాలిటీ ఉంది లేదు. ఓకే, ఎందుకంటే ఆయన కొంచెం షాప్ వాడు ఏం చేస్తారంటే అది తీసుకొని వేరే లో క్వాలిటీ ఉంటే మైక్రోస్కోప్ మ్యాట్ విడిగా లో క్వాలిటీ కూడా వస్తుంది. ఆ లో క్వాలిటీ మీకు ఇచ్చిస్తారు. మీరు పర్చేజ్ చేసేది ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేదంటే మన దగ్గర ఈ ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది. 3D మైక్రోస్కోప్ వాట్ ఇది ఒరిజినల్ క్వాలిటీ. ఇప్పుడు నేను ఇది దీనికి అక్కడ బిగిస్తాం. చూడండి ఎలా బిగిస్తాం. ఓకే, ఇది 3 స్క్రూ పార్ట్ ఈ మైక్రోస్కోప్ బాక్స్లోనే వస్తుంది. ఓకేనా? ఈ స్క్రూ 3 స్క్రూ వస్తుంది దాంట్లో. ఇది అక్కడ ఫిట్ చేసుకోవడం కష్టం. ఓకే, ఇప్పుడు మీకు మొత్తం ఫిట్ చేసి చూపిస్తాం ఎలా ఫిట్ చేయాలి. ఇది నేను సైడ్లో పెట్టిస్తాం. అది ఈజీగా ఉంటుంది మనం ఫిట్ చేయడానికి. ఇది బిగించండి. ఇప్పుడు చాలా బాగుంది, నీట్గా ఉంది, గట్టిగా ఉంది. ఇప్పుడు అదే 100% ముందు అది పెట్టుకోండి అక్కడ. ఓకేనా? 100% ఇది మర్చిపోకండి. ఇది పూర్తిగా అది ఎందుకో పెట్టుకోవాలి. నేను ఇప్పుడు మొత్తం ఫిట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాం అది ఎందుకో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు దీనికి ఇది స్టాండ్ పెట్టుకుని అక్కడ టైట్ చేసాం. అయిపోయింది. అక్కడ నుంచి ముందు అక్కడ నుంచి టైట్ చేయండి. ఇప్పుడు అది హెడ్ మనం ఎక్కడ పెడతాం. అది 3D మైక్రోస్కోప్ అన్నమాట. మెకానిక్ D75t ఒరిజినల్ 3D మైక్రోస్కోప్. ఓకే, D75t మెకానిక్లో ఒరిజినల్ ఉంది. ఇది హెడ్ పెట్టిన తర్వాత మనం ఇప్పుడు దీనికి ఒకటి ఐటమ్ ఇంకా మనం మొత్తం పూర్తిగా దీనికి ఫిట్ చేస్తాం. ఓకే, ఇది పైన సిటీ లైన్స్ అక్కడ పైన వస్తుంది. ఇది దీనికి పైన మొత్తం దానికి పైన క్యాప్ వస్తుంది.
క్యాప్ ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం వాడలేదు అంటే మనం సైడ్లో పెట్టేసి క్యాప్ వేసుకోవాలి. లోపల డస్ట్ లేకుండా ఉంటాయి, సేఫ్టీ ఉంటాయి మైక్రోస్కోప్ మనకి. ఇది మైక్రోస్కోప్ ఇది ఎక్కడ పెట్టుకోవాలి, ప్లస్ ఎక్కడ మన దాంతో బిగించుకోవాలి. ఇదే దాంతోపాటు ఇది వస్తుంది, దీంతో ఇది టైట్ చేయాలి. ఇది పూర్తిగా టైట్ అయిన తర్వాత దాంతోపాటు కెమెరా పెడతాం. మన అంతా మెగాపిక్సెల్ కావాలంటే కెమెరా ఉంటుంది. ఇదే దాంతోపాటు ఈ మైక్రోస్కోప్తో పాటు కెమెరా రాదు, అది మనం విడిగా తీసుకోవాలి. మీకు తీసుకోవాలంటే మన దగ్గరే అవైలబుల్ ఉంటే కెమెరా కూడా అవైలబుల్ ఉంది. మెకానిక్ కంపెనీలో కూడా ఉంటుంది అవైలబుల్. A to Z బ్రాండ్లో ఉంటుంది. 51 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్, ఏ మోడల్ కావాలి మీకు దీని మైక్రోస్కోప్ కెమెరా అవైలబుల్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఐ లెన్స్లో 2 కవర్ వస్తుంది, 2 క్యాప్ వస్తాయి. ఇది క్యాప్స్లో మనం సైడ్లో పెట్టేసి దీనికి ఐ లెన్స్ ఎక్కడ పెడతాం 2. ఓకే, ఈ 2 మనం ఎక్కడ పెట్టేసాం. ఇప్పుడు కింద కూడా క్యాప్ వస్తుంది. క్యాప్ మనం 4 క్యాప్ వస్తే 4 క్యాప్ మనం సైడ్లో పెట్టేస్తాం. ఇప్పుడు 0.5x లెన్స్ అక్కడ మనం బిగిస్తాం. ఇప్పుడు ఇది డస్ట్ ఫ్రీ లెన్స్, ఇది ఖచ్చితంగా 100% బిగియాలి. ఇప్పుడు దీనికి చాలా సేఫ్టీకి ఇచ్చారు. దాంతోపాటు ఇది లైట్ ఉంది, LED లైట్ ఉంది. అదే కూడా డస్ట్ ప్రూఫ్ LED లైట్ ఉంది. మధ్యలో గ్లాస్ ఇచ్చారు, డస్ట్ ప్రూఫ్ లోపల వెళ్ళకుండా ఉంటాయి. మీరు డైరెక్ట్ అది లైట్ పెడితే సరిపోతాయి, ఇది మీరు అది పెడితే సరిపోతుంది. డస్ట్ ఫ్రీ కూడా లెన్స్ కూడా పెట్టిస్తాము. డైరెక్ట్ మనం ఇక్కడ లైట్ బిగిస్తాం, డస్ట్ ఫ్రీ లెన్స్ పెట్టుకుంటే లైట్ బిగిస్తాం. ఎందుకంటే దానిలో ఆల్రెడీ డస్ట్ ఫ్రీ లెన్స్ ఉంది, మైక్రోస్కోప్ వాడకుండా. మీకు ఇప్పుడు అదే కూడా చాలా అవసరం ఉంటుంది. మీకు ఇప్పుడు ఇది లైట్ మార్చుకోవాలని వస్తే ఏదైనా ఇప్పుడు లైఫ్లో ఈ ఫ్యూచర్లో కూడా లైట్లో ఎప్పుడు ప్రాబ్లం వచ్చేది, చాలా రోజు వాడే ఇప్పుడు ముందలు అయిపోతుంది. ఇప్పుడు లైట్ మార్చుకోవాలంటే ఇప్పుడు డస్ట్ ఫ్రీ ఈ లైట్ దొరికిపోతే మీకు అదే కూడా సైడ్లో ఉంచుకోవాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి. మైక్రోస్కోప్తో పాటు వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది ఇప్పుడు మనం పీకేసిన తర్వాత కొన్ని మార్కెట్లో లైట్ దొరికింది, దాంట్లో డస్ట్ ప్రూఫ్ లైట్ దొరుకుతుంది అన్నమాట. ఒక్కొక్కసారి మనకి దొరకదు. ఇప్పుడు మనకి అదే పీకేసిన తర్వాత మామూలుగా లైట్ ఎక్కడ బీటుకొచ్చు, మన విడిగా లైట్ కొనేసి తర్వాత అది బీటుకొచ్చు. మీరు దానికోసం అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు దానిపైన ఈ 2 సెట్ వస్తాయి, రబ్బర్ సెట్. ఈ 2 షాట్ పెట్టేసాం అక్కడ మనం. ఓకే, ఇప్పుడు అది అండర్షన్ అక్కడ పెట్టింది. ఎందుకంటే మన ఎక్కడ ఇప్పుడు ఎక్కడ లూజ్ అయిపోయింది అంటే డైరెక్ట్ కింద ఏదైనా బోర్డు ఉంటే కానీ ఏదైనా కింద ఐటమ్ ఉంటే ఇప్పుడు డ్యామేజ్ అవ్వకుండా ఉంటే దానికోసం అది అండర్షన్. ఎందుకంటే ఇప్పుడు మన ఎక్కడ ఇప్పుడు ఇది ఎట్లా కింద ఉండదు, డైరెక్ట్ ఒకవేళ కింద లూజ్ అయింది, కింద అయిపోతే డ్యామేజ్ అవ్వకుండా ఉంటే దానికోసం అది అండర్షన్. ఎలాగ ఉంచుకోండి, ఎలాగా మీరు పిగొచ్చు, ఎలాగా బిగొచ్చు. ఇప్పుడు చూడండి, మొత్తం మైక్రోస్కోప్ రెడీగా ఉంది. లైట్ కూడా మీకు ఆన్ చేసి చూపిస్తాం. ఓకే, ఇది లైట్ మీరు పవర్ బ్యాంక్తో పెట్టుకోవచ్చు, OTG కేబుల్ పెట్టి మొబైల్స్ కూడా పెట్టుకోవచ్చు. మీరు చెక్ చేసుకో లైట్
వేసుకొచ్చి ఇప్పుడు అర్జెంట్లో ఉంటే మీరు ఏదైనా యూఎస్బీ పెట్టేసి మొబైల్లో కూడా పెట్టుకోవచ్చు, యూఎస్బీ పవర్ బ్యాంక్లో కూడా పెట్టుకోవచ్చు, వాడుకోవచ్చు. లైట్ కూడా చాలా బాగానే ఉంది ఫ్రెండ్స్తో. మనది మొబైల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను మొబైల్తో ఓటీజీ ద్వారా కనెక్ట్ చేసాం. ఓటీజీ ద్వారా నేను కనెక్ట్ చేస్తాం. ఓటీజీ తీసి దీనికి యూఎస్బీ పెట్టించాం. ఇప్పుడు మనం లైట్లు ఆన్ చేస్తాం. లైట్ ఇచ్చేసింది. ఓకే, దానిలో లైట్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి కూడా దానిలో ఆప్షన్ ఉంది. లైట్ తగ్గించుకోవడానికి, ఇది లైట్ పెంచుకోవడానికి. మీరు మొబైల్తో కూడా ఆ లైట్ మీరు వాడుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. మైక్రోస్కోప్, ఇప్పుడు 3D మైక్రోస్కోప్. ఇప్పుడు కొంతమందికి కూడా అర్థం కావట్లేదు అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి. మన చూసేది ఇప్పుడు ఇది చాలా సింపుల్గా ఇచ్చారు అడ్జస్ట్మెంట్. అది ఓన్లీ వన్ హ్యాండ్తో మీరు చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్. ఒక చేతిలో మన ఐరన్ రాడ్ ఉంటే, ఒక చేతిలో మనకి బ్లోవర్ ఉంటే, మీరు దీనికి ఒక చేతితో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 3D మైక్రోస్కోప్లో ఉంది ఇది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం మీకు చూపించాను అందులో మైక్రోస్కోప్ ఎలా ఫిట్ చేయాలి, దాంతోపాటు ఏమేమి ఐటమ్ వస్తే మీకు మొత్తం అర్థమైంది. ఇంకా ఏదైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లస్ మీరు ఏదైనా ఈ నెంబర్కి నేను నెంబర్ ఇస్తాం, ఈ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాం. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో కూడా చేసుకోవచ్చు. మన దగ్గర 3D మైక్రోస్కోప్లో సన్షైన్లో 3D మైక్రోస్కోప్, నార్మల్ వితౌట్ కెమెరా లెన్స్లో, ప్లస్ మెకానిక్లో, మొత్తం మెకానిక్లో 4 మోడల్ ఉంటుంది అవైలబుల్. మీకు బూమ్ స్టాండ్ మైక్రోస్కోప్ కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఓకేనా, మీరు నాది 3D మైక్రోస్కోప్ మన దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటుంది. మీరు వచ్చి తీసుకోవచ్చు విత్ బిగ్ బేస్తో. ప్లస్ దాంతోపాటు మీకు వీడియోలో చూపించాం మొత్తం ఐటమ్ దాంతోపాటు వస్తుంది. దాంతోపాటు మనం ఇస్తాం ఒరిజినల్ ప్రోడక్ట్, ఒరిజినల్ ఐటమ్ మొత్తం దాంతోపాటు వచ్చే ఐటమ్ ఇస్తాం. ఇప్పుడు మ్యాట్ కూడా దాంతోపాటు వచ్చే ఒరిజినల్, విడిగా కూడా మన కాపీ మ్యాట్ కూడా, డూప్లికేట్ విడిగా మ్యాట్ కూడా నువ్వు దాంతోపాటు వచ్చే మ్యాట్ మనం ఇస్తాం. వచ్చే బేస్ బిగ్ బేస్ మీకు ఇస్తాం. ఇంకా మీరు మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అందులో మీరు హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ వీడియో ఇంపార్టెంట్ ఉన్నది 3D మైక్రోస్కోప్ ప్లస్ MC75t ఓల్డ్ మైక్రోస్కోప్ ఏంటి డిఫరెంట్. ఈ మైక్రోస్కోప్ దానిలో కూడా మీకు వీడియో ఇస్తాం సంబంధించి. మీరు అది కూడా వీడియో జాగ్రత్త చూడండి. మన యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి మీకు వీడియో నచ్చితే. ప్లస్ కమెంట్ బాక్స్లో మీకు ఎలా వీడియో ఉంది కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి. ప్లస్ మన షాప్కి మీరు విజిట్ కూడా చేసుకోవచ్చు. ఎనీ ఐటమ్ A to Z ఐటమ్ దొరికితే మంచి ప్రైస్కి, హోల్సేల్ రేట్కి. ప్లస్ ఒరిజినల్ జెన్యూన్ ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నది. కాపీ ఐటమ్ మన అమ్మును, కాపీ ఐటమ్కి అసలు మనం గుట్టుకున్నాం. ఓకే, మీరు ఇప్పుడు వస్తే ఒరిజినల్ ఐటమే మన దగ్గర ఉంటుంది. మీకు చూపించిన ఐటమ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. చాలా నెక్స్ట్ వీడియో ఇంపార్టెంట్ ఉండే. మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్కి కూడా మీరు వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి. ఓకే, ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో డెలివరీ అవైలబుల్ ఉంది. ఛానల్కి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే అట్లాంటి కొత్త వీడియో మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూ ఉంటాం. ఏదైనా కొత్త ఐటమ్ సంబంధించి మీరు వీడియోకి లైక్ చేయండి.